సుధా కుకింగ్‌కి స్వాగతం అండి. ఈరోజు ఆనపకాయ ఆవకాయ ఎలాగో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మేము ప్యూర్ వెజ్ అండి. నా ఫ్రెండ్ ఒక ఆమె వాళ్ళ కూర ఆవకాయలా ఉందని చెప్పేసి అన్నారన్నమాట. ఇది ప్యూర్ వెజ్ అండి. దీనికి కావాల్సినవి ఏంటంటే నిమ్మరసం అండి, ఒక 3 కాయల నిమ్మరసము, అలాగే వెల్లుల్లి తరుగు, వెల్లుల్లి, తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చినండి, అలాగే ఇంగువ. దీంట్లో వేసుకుందికి ఇంగువ అండి. ఇవి పక్కన పెట్టుకుని దీంతో 6 స్పూన్లు కారం అండి, 3 స్పూన్లేమో ఆవగుండ, అలాగే 2.5 స్పూన్లు సాల్ట్ అండి. నాది రాక్ సాల్ట్ కాదండి, మామూలు సాల్ట్, అందుకని తక్కువ. ఇలాగే తర్వాత ఆనపకాయని చక్కగా చెక్కు తీయక్కర్లేదండి, లేతగా ఉంది. లోపల సన్నటి గింజలు ఇది బురుగు తీసేసి దాన్ని తురుముకోవాలండి. తురుముకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి పట్టినంత శనగపిండి అండి, దీనికి కొలత లేదు, పట్టినంత శనగపిండి వేసి చక్కగా వాటిని మనం ఒత్తుకోవాలండి. చిన్న చిన్ని బిళ్ళల్లా ఇలాగా ఒత్తుకొని మరిగే నూనెలో వేసుకోవాలండి. వేసుకుని చక్కగా వేయించుకోవాలండి. ఇవి బిళ్ళలు ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకుని వేయించుకోవాలి. చాలా బాగుంటాయండి. ఎర్రగా ఆ ఎరుపు సరిపోదండి, ఇంకా ఎర్రగా రావాలి. మీడియంలో పెట్టండి పొయ్యి, చక్కగా వేయించుకోవాలండి. అదిగోండి అలా ఎర్రగా వేగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే నూనెలో మళ్ళీ బాండెల్లో నూనె ఉంటుంది కదా, అదే నూనెలో పొయ్యి ఆఫ్ చేసేసి దాంట్లో పోపు అంతా వేసుకోవాలండి. అదే మన అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చక్కగానేమో ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకున్నవి అందులో వేసుకోవాలండి. వేసుకుని చక్కగా అది నూనె సగకి వేగిపోతాయండి. మనం పొయ్యి ఆఫ్ చేసేసాం కదా, ఆ నూనె సగ చాలండి, ఎర్రగా వేగుతాయి. ఇవి ఎర్రగా అయిన తర్వాత అప్పుడండి మనం అందులో ఏంటంటే మనం ఇంగువ వేసుకోవాలండి. అది ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత అండి నూనె కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా ఉంచుకోవాలండి. తర్వాత మనం ముందుగా కలుపుకున్న గుండలు ఉన్నాయి కదండి, ఆవగుండ, మెంతులు, కారము, పసుపు, ఉప్పునండి. దీంట్లోనూ ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత చక్కగా దాన్ని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి తీసుకొని పెట్టుకున్న ఆనపకాయ ఇవ్వండి, అవి ఇందులో వేసుకుని నూనె వేసుకుని కలుపుకోవాలండి. గుమగుమలాడి ఆనపకాయ ఆవకాయ రెడీ అండి. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 or 4 months ఉంటుందండి. చేసుకోకపోయినా కూడా 1 month గ్యారంటీగా బయట ఉంటుందండి.